నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం ఇనుగుర్తి గ్రామానికి రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన రామూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామమ్మా. గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అయినటువంటి మీరు ఈ ఇనుగుర్తి మండల హెడ్ క్వార్టర్కు మీరు వచ్చి మా వాయిస్ను ప్రపంచానికి వినిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇనుగుర్తి గ్రామ ప్రజల మండల ప్రజలందరి తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, మా ఇనుగుర్తి గ్రామంలో గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి కష్టపడి ప్రజల మధ్యలో ఉంటాడు, మాకు సేవ చేస్తాడనే నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ఈ 5 సంవత్సరాలు కష్టపడి నిత్యం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాను, వాళ్ళ సమస్యలు పరిష్కరించాను, వాళ్ళ రుణం ఎంతో కొంత తీర్చుకున్నానని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవకాశం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు, ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చకపోతే ఆ ఎస్సీ రిజర్వేషన్ కంటిన్యూ అయితే, కేసీఆర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ 10 సంవత్సరాలు అట్నే కంటిన్యూ అయితే మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే ఆ ప్రజల సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఏమున్నదమ్మా? విద్య, వైద్యం, తాగునీటి సమస్య అవన్నీ దాదాపుగా మనం పరిష్కరించాం. కాకపోతే ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కావాలి. మళ్ళీ అదేవిధంగా విద్యారంగం కూడా చాలా, అంటే ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల కావచ్చు, ప్రైమరీ పాఠశాల కావచ్చు, చాలా బాగానే చెప్తున్నారు, కానీ ఇంకా చాలా బాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. మా గౌరవ ఇనుగుర్తి ముద్దుబిడ్డ ఎంపీ రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు ఇనుగుర్తి ఎంపీ గారు ఈ ఊర్లోనే ఉండి ఆయన రాజ్యసభలో ఉపనాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, వారు మొన్న ఇనుగుర్తి గ్రామంలో వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఇనుగుర్తికి వచ్చేసి మేమందరం కూడా ఇనుగుర్తి గ్రామ ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తే ఎన్నో సందర్భాల్లో నేను వస్తాను అని చెప్పిండు. వచ్చి గ్రామాన్ని పరిశీలించిండు, హై స్కూల్ను పరిసరాలన్నీ పరిశీలించి 7 కోట్ల రూపాయలతోటి అన్ని మౌలిక వసతులతోటి చాలా అత్యాధునితమైనటువంటి సౌకర్యాలతోటి హై స్కూల్ను కాలేజీగా అప్గ్రేడ్ చేసి 7 కోట్ల రూపాయలతోటి వాటిని పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. వారి కంపెనీ గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి 1 కోటి రూపాయలు, మరియు రాజ్యసభ సభ్యునిగా వారి నిధుల నుండి 6 కోట్లు, మొత్తం 7 కోట్లతోటి హై స్కూల్ను ఆధునీకరిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారండి. వారికి ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నీతి నిజాయితీగా ప్రజల మధ్య ఉండి కష్టపడి వాళ్ళ కోసం పనిచేస్తారో వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకోమని నేను చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే ఇవాళ రేపు నీతి పరుల యొక్క స్థానం అధో పాతాళానికి వెళ్ళిపోతున్నది. అవినీతి పరులు బాహ్య ప్రపంచంలో రాజ్యాధికారం ఏలుతున్నారు. కాబట్టి నీతికి పట్టం కట్టితే ఈ సమాజం కూడా అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అట్లాంటి రేపు భవిష్యత్ తరాలు కూడా అదే విధంగా ముందుకు వస్తారనేది నా ఆశాభావం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా చివరికి ఇంకొకరికి మనం చెప్పాలనుకుంటున్నారా? చెప్తున్నాను. అదేవిధంగా మా కేసీఆర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, పార్టీ శ్రేణులందరికీ, కేటీఆర్ గారిని స్వయంగా కలిశాము, హరీష్ రావు గారిని స్వయంగా కలిశాము. ముఖ్యమైన అందరికీ కూడా మేము కలిసి ఒకటే విన్నవించుకుంటున్నాం, పార్టీ క్యాడర్ను, వాళ్ళ సమస్యలను మీరు శ్రద్ధతో వినండి, హృదయంతో పరిశీలించండి, వాళ్ళ సమస్యలను పరిష్కరించండి. ఎందుకంటే కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉండి అన్ని కష్ట నష్టాలు, ఎందుకంటే నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణకే పరిమితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పరిణామం చెందిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. ఇప్పుడు రాజ్యసభలో కూడా మా వాణి ఇనుగుర్తి ఈ గ్రామంలో పుట్టినటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు ఢిల్లీలో ఉపనాయకునిగా, బీఆర్ఎస్ పార్టీ ఉపనాయకునిగా ఉన్నారు. కాబట్టి అలాంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులను తయారు చేసే వాళ్ళు ఎవరంటే కార్యకర్తలే. ఆ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. నేను 14 సంవత్సరాలు ఉండి, అంటే 15 సంవత్సరాలు, మా అబ్బాయి 2015లో చనిపోయాడు. మా అబ్బాయికి తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణం. అలాంటి అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయినా కూడా నా పార్టీ నుంచి ఎలాంటి
సహాయ సహకారాలు అందకున్నా ఎనుగుర్తి గ్రామం నుంచి మా వద్దిరాజు రవిచంద్ర గారు అన్ని విధాలు నన్ను ఆదుకున్నారు. కానీ పార్టీలో ఉండి నా కొడుకు చనిపోయినా కూడా పట్టించుకోలేదంటే ఎంత ఘోరంగా ఉన్నది పార్టీ నాయకత్వం, అధినాయకత్వం. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఎవరైతే ఆపదలో ఉన్నారో క్యాడరు, ఆ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటే మనం భవిష్యత్తులో ఎన్ని విధాలుగా మనం ముందుకెళ్ళినా కూడా వారు మీ వెన్నంటి ఉంటారు. ఇప్పటికీ నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పేసి ఎన్నో విధాలుగా నా మీద ప్రెజర్స్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. అయినా కూడా నేను ఈ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ రాబోయేది కాలం మాదే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. నేను వేరే పార్టీకి వెళ్ళనని చెప్పేసి కరాఖండిగా చెప్పాను. అందుకోసం మా నాయకత్వం అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అధినాయకత్వం ఎవరైనా కూడా ఖచ్చితంగా క్యాడర్ను కాపాడుకోవాలి. క్యాడర్ యొక్క సమస్యలలో వారు పాల్పంచుకోవాలి. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే క్యాడర్ను కాపాడుకోకపోతే పార్టీ చాలా ఇబ్బందుల పాలవుతుంది. భవిష్యత్తులో మనం అధికారానికి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అలాంటి అవకాశం రావాలంటే మీరు పార్టీ కార్యకర్తలను, నిజమైన కార్యకర్తలను, ఎంతోమంది కొంతమంది భజన పరులు ఉంటారు. ఆ భజన పరులకు పట్టాభిషేకం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కాదు, ఆకలితో అలమటించి అష్ట కష్టాలు పడి అవమానాలు భరించుకొని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మీరు కాపాడుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.